అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈరోజు ఎలా ఉన్నారు? దేవుడు ఏదన్నా మీరు చేయగలుగుతారని దేవుడు చెప్తే అమ్మో నేనైతే చేయలేను అనుకుంటున్నారా? మీకు తెలుసండి, ఈ లోకంలో 8.4 బిలియన్ ప్రజలు ఉన్నారు. వారందరి కొరకు దేవుడు మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వాళ్ళందరికీ ఒక గొప్ప ఉన్నతమైన పిలుపునిచ్చాడు. అంతేకాదు, నీకు దేవుడిచ్చిన పిలుపుకి నువ్వు లోబడినప్పుడు దేవుడు ఈ లోకంలో నీ పిలుపు కొరకు నీ కొరకు మనుషులను జరిపేసి నేను నిలబెడతా ఉంటాడు. ఎందుకంటే నీ కాలింగ్ ఉంది. ఈరోజు అలాంటి వారు ఈ వాగ్దానం వింటున్నారని నమ్ముచున్నాను. చిన్న వాగ్దానం నేను చదువుతాను, విశ్వాసంతో ఏకీభవించండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వేమి పలకవలసినది నీకు బోధించదను. ఈ వాగ్దానము దేవుడు మనందరికీ దయచేస్తున్నాడు. ఏం మాట్లాడతారు, ఎలాగ పర్ఫామ్ చేస్తారు, ఎలాగ ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, లేక ఎలాగ చేస్తాను అని నువ్వు ఏ మాత్రం బాధపడకు. నీకు దేవుడు తోడుగా ఉంటాడు. పైన భాగంలో మనం చూస్తే నేను నీకు తోడుగా వస్తానని దేవుడు మోషేతో చెప్తున్నాడు. కానీ మోషే ఏమంటున్నాడు తెలుసా అండి? 10వ వచనం చూడండి. అప్పుడు మోషే అంటున్నాడు, ప్రభా, ఇంతకు మునుపు అయినను నీవు నీ దాసంతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పాడు. దేవుడు మోషే నువ్వు వెళ్ళు అని దేవుడు మోషేని నడిపిస్తూ ఉంటుండగా మోషే అంటాడు, ఇంతకుముందు నువ్వు వచ్చి మాట్లాడినా కూడా నేను అసలు మాట నేర్పరిని కానే కాదు, నోటి మాంద్యం కలిగిన వాడనని చెప్తా ఉంటున్నాడు. అయితే అపోస్తల కార్యం 7వ అధ్యాయం 22లో ఏముందంటే, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలు యందు కార్యములందు ప్రవీణుడై ఉండెను. నీవు కూడా ఇలాగే మాట్లాడుతున్నావు. దేవుడు నీకు ఒక ప్రణాళిక ఇచ్చాడు. దేవుడు నీకు చక్కని నేర్పరితనం ఇచ్చాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు, నువ్వు భయపడి నువ్వు ముందుకు వెళ్ళక అసలు నేను అది కానే కాదు, అంత గొప్పవాడిని కానే కాదు, ఆ తలాంత అయితే నాకు అసలు లేనే లేదు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. అప్పుడు మోషే మాట చెప్పినాక దేవుడు ఏమన్నాడు తెలుసా? నోరుని చేసిన వాడు ఎవరు? గుడ్డివాడిని లేక దృష్టినిచ్చిన వాడు ఎవరు? నేను కాదా? నీకు నోటినిచ్చాను, నీకు మాటను కూడా ఇవ్వనా అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు ఎందరికో ఈ వాగ్దానము ఎంతో ఎంతో ఇంపార్టెంట్గా ఉందని నేను నమ్ముచున్నాను. ఈరోజు మోషే వల్లే నువ్వు సాకులు చెప్తున్నావా? అయ్యో నేనైతే వెళ్ళలేను, నా వల్ల అయితే కాదు, నేనైతే చేయలేను, ఈ బిజినెస్సా నేను కాలేనంటే ఒకటి దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు ఏంటంటే, మన యేసయ్య బిజినెస్ మ్యాన్. ఆయన నిజం చెప్పాలంటే వ్యాపారవేత్త. ఎందుకంటే ఆయన ప్రాఫిట్ ఎక్కడుందో, ప్రాఫిట్ ఎలా పొందుకోవాలో కూడా మంచి జ్ఞానవంతుడు యేసయ్య. ఆయనతో నీ పార్ట్నర్షిప్ ఉన్నట్లయితే, ఆయన నువ్వు తీసుకెళ్ళినట్లయితే ప్రతి దాంట్లో నువ్వు సక్సెస్ని చూస్తూ ఉంటావు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న నీవు ఎక్కడ కూడా సాకులు చెప్పక, ప్రభా నీవు పంపించు, నేను వెళ్తానని విశ్వాసంతో చెప్పండి. చిన్న ప్రార్థన చేస్తాం మీ కొరకు. పరిశుద్ధుడా, మహోన్నతుడు అవుతండి, నిజమే ప్రభా, అయ్యా మా వల్ల కాదు, నేనైతే చెయ్యలేను అనుకున్న నీ బిడ్డలతో ఈరోజు నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అయ్యా నాయన, నువ్వు పోయిన చోటల్లా నేను తీసుకెళ్ళి నీకు సక్సెస్ని ఇస్తానని చెప్పిన దేవుడు. అయ్యా ఈరోజు ఎంతమంది అయితే నాయన ప్రభా, అయ్యా ఇది నా వల్ల కాదు, ఇది నేనైతే చేయలేను అనుకుంటున్నారు, అయ్యా పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేసి వారు ఆ పని చేసే అంత శక్తిని, జ్ఞానాన్ని వారికి దయచేస్తామని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విన్నారు కదండి ఈ వాగ్దానం. దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ విల్ గో లార్డ్, ప్లీజ్ సెండ్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.